బంపర్ గా ఉంటదండి. 1,00,000 పైన మెజార్టీ వస్తుంది. ఆయన మేము గెలిపించుకుంటాం, 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గించుకుంటాం ఆయన మేము. పవన్ కళ్యాణ్ గారు తప్పగా నెగ్గుతారండి. బంపర్ మెజార్టీ అండి, మళ్ళీ ఎలా కాదండి ఆయనకి. చూడవలసిన అవసరం లేదండి, తిరిగి ఉండదు. ఇంకా యూతే కాదు, పెద్దలు కూడా పైకి కాపాడకుండా లోపల నుండి చక్క పెడుతున్నారండి. మాకైతే పవన్ కళ్యాణ్ గారికి 199% అండి. చూడవలసిన అవసరం లేదు. మాకు నియోజకవర్గంలో నెంబర్ 1 క్యాండిడేట్ అని లెక్కేసుకుంటాం. ఇప్పటికైతే 50,000 మెజార్టీ పైన నెగ్గుతాడండి. గన్సాట్ ఆయనకైతే బ్రహ్మాండంగా ఉంటుంది. 1,00,000 ఓట్లు మెజార్టీ అవుతాడు మహానుభావుడు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎంపీ టికెట్ 2 టికెట్లు కూడా బంపర్ మెజార్టీ వచ్చారు. డబ్బులు అవసరం ఏం లేదండి. ఇక్కడ డబ్బులు ఎవరు తీసుకోరు. ఏరియాలోనే పిఠాపురం తాలూకాలో డబ్బు అనేది ఎవరికి అవసరం లేదు. ఓడించడానికి ఎంత డబ్బు ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఓడించినా ఇక్కడ ఎవరు ఉండరు. ₹1,00,000 ఇచ్చినా కూడా తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు. పేదల గురించి ఆయన ఎక్కువ పాటు పడుతున్నారండి. 5 పైసలు స్వార్థం లేనివాడు, సొంత సొమ్ము ఖర్చు పెట్టి ప్రజా సేవ చేస్తున్నాడు. అలాంటి వస్తే సీరియటీ మంచి ఎత్తండి, పెదల్లో పెదాసేవ మంతుడండి ఆయన. అలాంటి దేవుడు ఇంకెక్కడా ఉండడండి. అతనికి డబ్బులు అసలు లేదండి. అతనికి సినిమా యాక్ట్ చేసి పెద్దలకు పెట్టాడు ₹1,00,000. ఏంటంటే వాడు పేదలకు అందరికి బియ్యం ఇవ్వడం, డబ్బు ఇవ్వడం. వాడి ఇంట్లో ఆపుతుంటే వెళ్ళి పడిపోయి డబ్బులు ఇచ్చాడు. కట్టబడి సినిమాలో యాక్ట్ చేసి డబ్బులు పంచి పెట్టాడు. ఏం లేదండి, రాజకీయంలో రావడం, రూపాయలు సంపాదించుకోవడం. ఇవాళ ఓటుకి 50,000 ఇచ్చేస్తాడు జగన్ గారు. చెత్తారు, తినేస్తారు, ఓటు ఎత్తవారు వేయండి. గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు తిరిగిలేదు. వైసీపీ నుంచి పదనామం కాదు. వాళ్ళ తండ్రి వచ్చినా కూడా పని అవుతుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పార్టీలు మారిపోతే ఇక్కడ జనాలు ఎర్రోళ్ళు. మేము వెళ్తే